మిడ్ జూలైలో ఇంతెండలేంద్ర నాయన అని మీరు అనుకుంటున్నారా? ఇదేం మనం పాపాలు ఎక్కువ చేయడం వల్ల అవ్వట్లేదు. ఇది అయ్యేది సూపర్ ఎల్ నీనో వల్ల. 150 ఇయర్స్ తర్వాత మళ్ళీ 2026లో వచ్చింది. 1876లో సూపర్ ఎల్ నీనో వచ్చినప్పుడు 58 లక్షల భారతీయులకి తిండి లేకుండా చేసింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది ప్రాణాలు తీసింది. ఇదేం ఒక డిసీజ్ కాదు, ఇది ఒక రేర్ అండ్ డేంజరస్ క్లైమేట్ చేంజ్ కాల్డ్ సూపర్ ఎల్ నీనో, ద లిటిల్ బాయ్. సో సింపుల్గా సూపర్ ఎల్ నీనో అంటే ఏంటో అర్థం చేసుకుందాం. నార్మల్గా మనకు వర్షాలు ఎలా పడతాయంటే సమ్మర్లో 40 degrees ఉన్న మన ఇండియన్ ల్యాండ్ చాలా హీట్ జనరేట్ చేస్తుంది, విచ్ విల్ క్రియేట్ హ్యూమిడిటీ ఇన్ ఎయిర్. దెన్ మన ఇండియన్ ఓషన్లో కూల్ విండ్స్ ఈ హాట్ ఎయిర్తో కంబైన్ అయ్యి ఒక క్లౌడ్ ఫుల్ ఆఫ్ వాటర్ని క్యారీ చేస్తుంది. ఆ డార్క్ క్లౌడ్సే మనకు వర్షం పడేలా చేస్తుంది. ఇది ఫస్ట్ ఇండియన్ ఓషన్లో స్టార్ట్ అవుతుంది. దెన్ పెసిఫిక్ ఓషన్ నుంచి ఈ ట్రేడ్ విండ్స్ ఇండియా సైడ్ ట్రావెల్ చేస్తాయి. దీనివల్ల ఇండైరెక్ట్గా ఇండియాకి 2 to 3 months నుంచి మంచి మాన్సూన్ తెస్తుంది. కానీ 150 years తర్వాత వచ్చిన సూపర్ ఎల్ నీనో ఈ ప్రాసెస్ని కంప్లీట్గా రివర్స్ చేస్తుంది. పెసిఫిక్ ఓషన్లో ఉన్న కూల్ వేవ్స్ ఇండియా సైడ్ ట్రావెల్ చేయకుండా అవి రివర్స్ అయ్యి ఆఫ్రికా సైడే వెళ్తాయి. సో క్లౌడ్స్ ఫామ్ అవ్వడం చాలా కష్టం. విండ్స్ ట్రావెలింగ్ ఫ్రమ్ లో ప్రెషర్ టు హై ప్రెషర్ ఇస్ కాల్డ్ ఎల్ నీనో. సో మనకి కోల్డ్ విండ్స్ రావడం లేదు, జస్ట్ ఇండియాలో హీట్ వేవ్స్ తిరుగుతున్నాయి. దీనివల్ల మిడ్ జూలైలో కూడా 40 degrees Celsius నోట్ అవుతుంది. ఇంకోసారి ఎవరైనా జూలైలో ఎందురా ఈ ఎండలు అంటే ఈ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ కలుద్దాం.